సున్నపురాయి గన్ల లీజుల మంజూరులో జరిగిన అవకతవకలపై కూటమి ప్రభుత్వం సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది. ముఖ్యంగా భారతీ సిమెంట్స్కు 2024 ఎన్నికలకు ముందు మంజూరు చేసిన 2 లీజులను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. కేంద్ర గన్ల శాఖ అభ్యంతరాలు, అడ్వకేట్ జనరల్ నివేదికల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కేంద్ర గన్ల శాఖ 2015లో ప్రధాన ఖనిజాలైన సున్నపురాయి గన్ల లీజులను తప్పనిసరిగా వేలం ద్వారా మాత్రమే కేటాయించాలని నిబంధన విధించింది. అలాగే 2015 జనవరి 12కు ముందు లీజు కోసం లెటర్ ఆఫ్ ఇంటెంట్ను ఎవరికైనా జారీ చేస్తే వాళ్ళు 2017 జనవరి 11 నాటికి అన్ని అనుమతులు తెచ్చుకొచ్చి లీజు పొందాలని, లేకపోతే ఎల్ఓఐలు రద్దవుతాయని స్పష్టంగా ఉంది. అయితే ఈ నిబంధనలను విస్మరించి అప్పటి ప్రభుత్వం భారతీ సిమెంట్స్కు 2024 ఎన్నికలకు ముందు 2 లీజులను మంజూరు చేసింది. భారతీ సిమెంట్స్తో పాటు ఏసీసీ, రామ్కో సిమెంట్స్కు కూడా ఇలాంటి లీజులు ఇచ్చినట్లు గుర్తించారు. ఈ 3 సంస్థలు మైనింగ్ ప్లాన్ ఆమోదం కోసం ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్కు దరఖాస్తు చేసుకున్నాయి. పరిశీలనలో ఈ లీజుల్లో కేంద్ర నిబంధనల ఉల్లంఘనలు ఉన్నట్లు ఐబీఎం గుర్తించింది. వేలం లేకుండా నేరుగా లీజులు ఇవ్వడం చట్టవిరుద్ధమని నివేదికలో పేర్కొంది. కూటమి ప్రభుత్వం ఈ వ్యవహారంపై న్యాయశాఖ, అడ్వకేట్ జనరల్ అభిప్రాయాలను కోరగా ఏజీ నివేదికలో ఈ లీజులు చట్టవిరుద్ధమని, వాటిని రద్దు చేయడమే సరైన చర్య అని సూచించారు. ప్రస్తుతం రాష్ట్ర గనుల శాఖ తుది నివేదికను సిద్ధం చేస్తోంది. నివేదిక సమర్పించిన వెంటనే భారతీ సిమెంట్స్, ఏసీసీ, రామ్కో సిమెంట్స్కి ఇచ్చిన 4 లీజులను రద్దు చేసే అవకాశం ఉంది.